తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్ల ఎట్టకేలకు రెండో జాబితా విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఎప్పుడెప్పుడు అని కూడా ఆశావాళ్ళంతా ఎదురు చేస్తున్న క్రమాన్ని కూడా ఈ రోజు తెరపడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండో అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 45 అభ్యర్థుల మందితో కూడిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టును విడుదల చేయడం జరిగింది. గతంలో మొదటి లిస్టులో కూడా 55 మంది అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ లిస్టు విడుదల చేసిన నేపథ్యం కావచ్చు, అంటే పూర్తిగా గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలనే నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దెదించాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ కర్ణాటక కావచ్చు, ఇతర 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇంకా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు, కర్ణాటకలో ఇప్పటికే గెలుపొందిన నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలనే నేపథ్యం కూడా వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థుల దరఖాస్తుల సంబంధించి ప్రక్రియ మొదలు మొత్తంగా దరఖాస్తులకు సంబంధించిన ప్రకటించే కసరత్తు వరకు వ్యూహాత్మక వెళ్తున్న నేపథ్యం కావచ్చు. దీంట్లో అభ్యర్థుల ఫిల్టరింగ్ లో భాగంగా పలు విధాలుగా కూడా ఫిల్టరింగ్ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ అభ్యర్థులకు సంబంధించి గెలుపు గుర్రాలకి అవకాశాలు ఇస్తున్న క్రమం కావచ్చు. అన్ని సామాజిక వర్గాలు అభ్యర్థుల ఫిల్టరింగ్ జరుగుతున్న క్రమంలో కూడా అన్ని సామాజిక వర్గాలు సముచిత న్యాయం కావచ్చు, సమన్వయం కల్పిస్తూ విధంగా కూడా అభ్యర్థులకు సంబంధించిన టికెట్లు ప్రకటించే అంశం కావచ్చు. పలు దఫాలకు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది, సిఈసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా బీసీలకు సంబంధించి కూడా బీసీల అభ్యర్థులకు సంబంధించి కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ మైనార్టీల టికెట్ ప్రకటించే విషయం కావచ్చు. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి డీటైన అభ్యర్థులను ప్రకటించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వ్యూహాత్మకంగా వెళ్ళిన పరిస్థితి కావచ్చు. గతంలో 55 మందితో కూడా అభ్యర్థులు కూడా సింగిల్ నేమ్ తో ఉన్న అభ్యర్థులు అంతా కూడా ముఖ్య నేతలు, ఇతర పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా ప్రకటించిన నేపథ్యం ఈ రోజు 45 మందితో కూడిన అభ్యర్థులకు సంబంధించిన లిస్టు విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 45 మంది అభ్యర్థులు కూడా ఖచ్చితంగా అక్కడ సర్వేలు చేయడం జరిగింది. వీళ్ళు గెలుపు గుర్రాలు ఖచ్చితంగా అక్కడ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దించితే బీఆర్ఎస్ పార్టీకి దీటైన అభ్యర్థులుగా కూడా వీళ్ళంతా కూడా పరిగణలోకి తీసుకునే నేపథ్యం కావచ్చు. ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ సంబంధించి కూడా రెండో దఫా ఫిల్టరింగ్ ప్రక్రియ సంబంధించి కూడా గత 4 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికకు కూడా ప్రధానంగా కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ కూడా 45 మందితో ఈ రోజు లిస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ సర్వేలు సామాజిక సమీకరణలు కావచ్చు, రాజకీయ సమీకరణలు కావచ్చు, అక్కడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ నియోజకవర్గ పరిస్థితులు కావచ్చు, మొత్తంగా వీటన్నిటిని బేస్ చేసుకొని సర్వేలు చేయడం జరిగింది, రీసర్వేలు చేయడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రోజు 45 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే క్రమం కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రకటించిన దాంట్లో కూడా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్న నేపథ్యం కావచ్చు, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, ఇతర బీజేపీ నుంచి వచ్చిన నేతలకు కూడా సముచిత న్యాయం కల్పిస్తున్న నేపథ్యం కావచ్చు. కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటి నుంచి కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఉంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ తిరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇతర ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా టికెట్ కేటాయించిన కావచ్చు. అలాగే తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి కూడా ఖమ్మం నుంచి టికెట్ కేటాయించిన అంశం కావచ్చు. అంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీసీలకు టికెట్ కేటాయించాలని కూడా వినతి పత్రాలు వెళ్ళినాయి. ఇక్కడ ఎస్సీలకు సంబంధించి కూడా టికెట్ కేటాయించాలని కూడా ఎస్సీలకు సంబంధించి, ఇక్కడ మైనార్టీలకు సంబంధించి కూడా టికెట్ కేటాయించాలని కూడా మైనార్టీలో ఏఐసిసి నేతలతో కూడా సంప్రదింపులు జరిపిన దాఖలాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అన్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన టికెట్ల అంశంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా సముచిత న్యాయం సమన్వయం కల్పిస్తూ కూడా టికెట్లను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మొత్తంగా 100 స్థానాలకు సంబంధించి కూడా టికెట్లను ఈ మొత్తానికి 2 దఫాల్లో కూడా ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు. దీంట్లో రెడ్లకు సంబంధించి కూడా 70 స్థానాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ బీసీలకు సంబంధించి 20 స్థానాలకు సంబంధించి టికెట్లు కేటాయించారు. ఇక్కడ వెలుమలకు 9 స్థానాలు కేటాయించడం జరిగింది, కమ్మలకు 3 స్థానాలు కేటాయించడం జరిగింది, బ్రాహ్మణులకు 3 స్థానాలు కేటాయించడం జరిగింది, మైనార్టీలకు 4 స్థానాలు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా 31 స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇతర పార్టీల నుంచి కూడా అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం, ఇంకా వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా దానికి సంబంధించి కూడా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇక్కడ
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలకు కూడా సంస్థ న్యాయం కల్పిస్తారు. వాళ్ళకి ఆశించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా టికెట్ ఇచ్చిన క్రమం కనిపించింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 19 నియోజకవర్గాల సెగ్మెంట్లను ప్రకటించి ఇంకా మూడో విడత లిస్టు రానున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే అంటే సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కావచ్చు. ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా అక్కడ ఖమ్మంలో సీట్ అడుగుతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ మిర్యాల కూడా కావచ్చు, మిగతా చెన్నూరు సంబంధించిన సీట్ అంశం నేపథ్యంలో కావచ్చు. ఇంకా ప్రకటించని 19 స్థానాలు ఉన్నాయి. దాంట్లో వైరా నియోజకవర్గం కావచ్చు, కొత్తగూడెం నియోజకవర్గం కావచ్చు, మిర్యాల కూడా, చెన్నూరు, ఇలా హైదరాబాద్ సంబంధించి కూడా చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ కాని నేపథ్యం కావచ్చు. నిజామాబాద్ అర్బన్ సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ కాని నేపథ్యం కావచ్చు. కామారెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ కావచ్చు. సూర్యాపేట, తుంగతుర్తి అంటే ఇక జుక్కల్, పట్టాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణగూడ, అస్సారావుపేట అంటే ఈ నియోజకవర్గాలన్నింటినీ కూడా పోటాపోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ప్రధానమైన అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు కావచ్చు. అంటే ఇప్పటికే ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తో పాటుగా నలుగురు అక్కడ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం అంతా కూడా ముఖ్య నేతలుగా పరిగణించిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ నిన్న ఏదైతే ఈ రోజు ఏదైతే మోత్కుపల్లి నరసింహులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఆయన గతంలో తుంగతుర్తి నుంచి కూడా పనిచేసిన నేపథ్యం. ఆయన టికెట్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న క్రమంలో కూడా దాన్ని హోల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అంటే మొత్తంగా చూసినట్టయితే 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరికి సంబంధించి కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇండ్లకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున దరఖాస్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొదటిగా అంటే పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యం. ఎందుకంటే అక్కడ లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ఉంటారు. ఆ నేపథ్యంలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించి కూడా బలరాం నాయక్ కూడా అక్కడ పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఏదైతే దానికి సంబంధించి కూడా అక్కడ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అక్కడ పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. వాటన్నిటిని కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, మరోసారి సిఇసి కమిటీ కావచ్చు, సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత తదుపరి దీనిపైన కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సిపిఐ సిపిఎంకి సంబంధించి కూడా ఇక్కడ వైరా, కొత్తగూడెం, మిర్యాల కూడా, చెన్నూరు నియోజకవర్గాలను కూడా ఓల్డ్లో పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎంకి సంబంధించి కూడా అక్కడ పాలేరు సీటు ఆశిస్తున్న క్రమంలో కూడా పాలేరు సీటుకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటాయించిన నేపథ్యంలో వామపక్షాలకు సంబంధించి మరోసారి సిఇసి కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఇక్కడ ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరుగుతున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకా మూడో దఫాకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ఏదైతే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి 4 స్థానాలు ఇచ్చే క్రమం కనిపిస్తుంది. 4 స్థానాలకు సంబంధించి ఏ స్థానాలు ఇచ్చే కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాజ్యాంగ అన్ని సామాజిక వర్గాలను సమకాలీన అన్నిటిని సమన్వయం చేస్తూ కూడా అభ్యర్థులను ప్రకటించే నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్న నేపథ్యం. ఇక్కడ రేపటి నుంచి కూడా బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. బస్ యాత్రలో కూడా ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ వస్తున్న నేపథ్యం కావచ్చు, అగ్రనేతలు వస్తున్న నేపథ్యం కావచ్చు. 6 రోజుల పాటు బస్ యాత్రలు, ఇంటింటి ప్రచారాలు ఉన్నాయి. అంటే అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి ప్రకటించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తంగా 100 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ అభ్యర్థులను గెలుపు దిశగా కూడా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వెళ్తారు. అక్కడ 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ మిగతా డిక్లరేషన్లకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా సిద్ధమవుతున్న నేపథ్యం. వీటన్నిటిని వివరిస్తూ ప్రచారాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ ఈ రోజు విడుదల చేయడంలో ఉత్కంఠ కూడా తెరపడినట్టు అయింది. ఎందుకంటే రేపటి నుంచి ప్రచారాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యం. రేపు డికే శివకుమార్ రావు రాబోతున్న నేపథ్యం కావచ్చు. అంటే వీటన్నిటిని కూడా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థికి బలాలు పెంచుతూ విధంగా కూడా ఖచ్చితంగా గెలుపు దిశ తీసుకెళ్లే అవకాశాలు అయితే రేపటితో ప్రచారాలకు అవకాశం కల్పిస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ నెల 3వ తేదీన కూడా నామినేషన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా 2వ తేదీన ఈ మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి కమిటీ ఉంటుంది. కమిటీలో సమావేశమవుతారు. సమాలోచన జరిపి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరించి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా 2వ తేదీన ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారం